ఇది మీరు ముందర వెయ్యాలి కాంగ్రెస్ వాళ్ళకి కానీ రాములు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిర్రు, ఏం చేయలేదో, ఏం హామీలు ఇచ్చి ఏం మర్చిపోయిర్రో, అవి గంగల కలిపిర్రో అని కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఈ రకం ఎత్తుకున్న ఏంది మీకు సన్నబియ్యం కానీ రేషన్ కార్డు కానీ 10 ఏళ్లలో రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకుంటే అవి చెత్త బుట్టలల్లా చెదలు పట్టిపోయినాయి. ఇవాళ 2 ఏళ్ల పొద్దున్నే మేమేం చేసినాం, ఏర్పడ్డ సంసారం కొత్తగా సంసారం పెట్టిన ఇల్లు సంసారం ఎట్టుంటుంది, అయినా బోయకల బొచ్చల సంసారం అయినా ఇవాళ ఆడబిడ్డలకు ఉచిత బస్సు అని 200 యూనిట్ల కరెంట్ అని 500 గ్యాస్ బుడ్డి అని వడ్డీ లేని రుణాలు మహిళలకు ఉచిత బస్సు సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అంటే ఈ రకంగా ఈ 2 ఏళ్ల పొద్దున్నే మేము ఇన్ని చేసినాము. ఇంకా రేపు ఇంకా ఎన్ని చేయగలుగుతాము అనేది మీరు ఆలోచన చేయాలి అనేది కంది శ్రీనివాసరెడ్డి ఆ గల్లీల పొంటి ప్రచారంలో జనాల చెవుల్లా ఈ ముచ్చటేసిండు. ఇంకా 100కి ముచ్చము నోరు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళు కౌశిక్ రెడ్డి కానీ ఎల్బీ నగర్ కోల్యాగా సుధీర్ రెడ్డి కానీ ఆర్మూరు కోల్యాగా ఆర్మూరు గడ్డ మీదకి వెళ్ళి మొదలు పెడితే పట్నం హైదరాబాద్ దాకా కనపడ్డ భూములను కబ్జా పెట్టి పార్కాయతలో కథ నడిపించి ఆ కోల్యాకు ఏం మచ్చలేదట. అవి గసవంటి కోల్యాగలు వచ్చి జూబ్లీ హిల్స్లో బొల్లి కూతలు కూసినాయి. కంది శ్రీనివాసరెడ్డి ఒకటే మాట చెప్పిండు, ఎవరి నియతి వాళ్ళకే ఎవరి నీతి వాళ్ళకే, చెడపకురా చెడేవు ఏమన్నా అంటే మీరు రౌడీ అని మచ్చ చేస్తుర్రు, వినాశకాలి విపరీత బుద్ధి. రౌడీ ఎవలో, నిజాయితీ గల్లోళ్ళు ఎవలో, నీతిపరులు ఎవలో, న్యాయానికి ఉరి వేస్తున్నోళ్ళు ఎవరో వేసినోళ్ళు ఎవరో, ధర్మానికి ఉచ్చు పెడుతున్నోళ్ళు ఎవరో పెట్టినోళ్ళు ఎవరో అనేది కంది శ్రీనివాసరెడ్డి పదే ప్రచారంలో చెప్పుకొచ్చిండు. అన్నట్టే ఇవాళ వాళ్ళు నవీన్ యాదవ్ను ఎప్పుడైతే రౌడీ అని ప్రచారం మొదలుపెట్టిర్రో జనాలు ఆలకించిర్రు. అంటే వీళ్ళ స్వార్థం కోసం ఒక మచ్చ వేయాలి, జనాలను తప్పుదోవ పట్టియాలి. ఇంట్లో కంది శ్రీనివాసరెడ్డి ఇంకో ముచ్చటకు చెప్పుకొచ్చిండు. అమ్మా ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లనే వాళ్ళకు పంచాదులు పుట్టి నాయనే నూకేస్తే ఖాళీగా పడ్డాడు. అసలు ఇప్పుడు అలా ఎవరు ఇప్పుడు పెద్ద మనిషి మొత్తం బాయికాడికి అంకితమయ్యిండు, కేసీరావు బాయికాడికి అంకితమయ్యిండు. ఇప్పుడు నువ్వా నేనా వాళ్ళకే పడతలేదు, వాళ్ళే ఇప్పుడు నేను లీడర్ని అంటే కారు స్టీరింగ్ తిప్పే లీడర్ను నేనని రాములు హరీష్ రావు కొట్లాడుకుంటుర్రు తల్లులారా. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళకి పురి లేదు. కవితమ్మను ఎడవాపిర్రు, ఆమె తోక కోసి ఆమెని గెంటేసిర్రు, మెడబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిర్రు, ఆమెను దిక్కులేని పక్షిని చేసిర్రు. చూడు రే ఇవాళ కవితమ్మని గెంటేసిన వాళ్ళు రేపు పొద్దుగాల సునీతమ్మ కళ్ళల్లో నీళ్ళు తీపిచ్చి రేపు పొద్దుగాల వీళ్ళు ఉద్ధారకం చేస్తారు. అసలు బీఆర్ఎస్లో కారు స్టీరింగ్ తిప్పేటందుకే హరీష్ రావు కేటీ రాములు ఇద్దరు వాళ్ళే పోటీ పడుతుర్రు. రేపు వాళ్ళే కొట్లాడుకున్నాడు, వాళ్ళే అంతర్గత యుద్ధాలు జరుగుతాయి తప్ప వాళ్ళు ఉద్ధరించేది ఏం లేదు జూబ్లీ హిల్స్ను. ఇంకోటి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, రేపు పనులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అనేది ఈయన బలంగా కంది శ్రీనివాసరెడ్డి తన ప్రచారంలో తీసుకుపోయాడు. ఇంకా ఈయన సొంతంగా సోషల్ మీడియాలో కూడా జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా సోషల్ మీడియాలో కూడా చూపించిండు. అదే బీఆర్ఎస్ వాళ్ళు పొంతన లేని ప్రచారాన్ని చేసుకున్నారు.
వచ్చిరాని ప్రచారాన్ని చేసుకుర్రు, నమ్మలేని ప్రచారాన్ని చేసుకుర్రు. ఇప్పుడు అబద్ధము ఆడినా అతుకుండాలంటారు, అతకాలంటారు, అంతేనా? కానీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా అది అతకకపోవడం అవి గతుకులయ్యి ఇలా గందరగోళంలో పడ్డారు. జనాలు పసిపట్టిర్రు. ఎవరు ఏం చెప్తుర్రు? ఓట్ల కోసం అందరూ చెప్పేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరి రాగం వాళ్ళు తీసేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు మంచితనాన్ని బయట పెట్టుకుంటోళ్ళే. మేము మంచి చేసినాం, మేము మంచి చేస్తామని. కానీ అక్కడ నిజంగా ఎవరు మంచి చేస్తారు? అసలు జరుగుతున్నది ఏంది? పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలు ఏంది? రేపు ఎవరు వస్తే మనకు న్యాయం జరుగుతుంది? ఇదంతా ఆలోచన కలిగించగలిగిండు కంది శ్రీనివాసరెడ్డి. ఇంకోటి అహంకారం, వినాశకాలే విపరీత బుద్ధి. అహంకారంతో తన ప్రచారంలో కంది శ్రీనివాసరెడ్డి ఒకటే మాట చెప్పిండు. కేటీ రాములు అనే వ్యక్తిని ఇప్పటికీ ఆయనను గెలవడానికి ఆయన చుట్టూ కోటరీ ఉంటుంది. వాళ్ళు అధికారం లేకపోయినా పార్లమెంటులో ఒక్క సీటు రాకుండా, 16 సీట్లల్లో ఒక్క సీటు రాకుండా పక్కేసుకొని పండుకున్నా, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జాడపత్తం లేకపోయినా, అసలు పోటీకే వాళ్ళు మేకొనకపోయినా